ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జూన్ మాసంలో ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా, జూన్ నెల అంతా కూడా ఎలా ఉండిపోతుంది గురుగారు? ధనస్సు రాశి వారికి కూడా ఈ నెల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఆందోళన పడవము ఎలా అయితే ఉందో అదే విధంగా ఉంది. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, వీళ్ళకు చిరకాల కోరిక నెరవేరేది. గృహ నిర్మాణం చేసుకునేవారు ఉంటారు కదా, అది నిర్వహించుకునేవారు ఖచ్చితంగా ఈసారి కొత్త ఇల్లులు కొనుక్కొని గృహప్రవేశాలు అనేటువంటిది ఆచరిస్తారు. చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేరే గొప్ప అవకాశం ఈ నెల వారికి. విన్నారా? ఈ నెలలో వారు అత్యంత అద్భుత వైభవపేతంగా జీవిస్తూ ఉంటారు. ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, మన కొత్త పనులు కూడా ప్రారంభం చేసుకోవడానికి వ్యాపార వృత్తి ధర్మాలలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్లు వస్తున్నాయి. మన దూర ప్రయాణాలు అయితే చేయలేరు. వాళ్ళు ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ సంవత్సరము వాళ్ళకు లక్ష్మీ అనుగ్రహంతో ఉన్నవారు కాబట్టి వీళ్ళు ప్రయాణం మీద కాకుండా వారి యొక్క వ్యాపార ఉద్యోగాల మీద శ్రద్ధ చూపించి సకల యోగాన్ని పొందేటటువంటి వారు. తర్వాత రాజకీయంలో ఉండేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి, సక్రమంగా ఉన్నాయి. ఏంటి అని అంటే, మొదలు చెప్పుకున్నట్టుగానే కిందటి ఎపిసోడ్ 12 రాశుల వారికి అనారోగ్యాలు అనేటువంటిది సర్వసాధారణంగా ఉన్నది. కాబట్టి వీరికి ఎక్కువగా ఏంటి అని అంటే, జ్వరాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. అంటే వైరల్ ఫీవర్ కానివ్వండి, టైఫాయిడ్లు కానివ్వండి, అలాంటివి బాగా వస్తూ ఉంటాయి. అదొక్కటే, తర్వాత ఏం లేదు. మన సైనికులు కానివ్వండి, రక్షక భటులకు కానివ్వండి, మంచి ఫలితంగానే ఉంది. ఆర్థిక పరంగా కూడా మంచి వృద్ధి పెరిగే అవకాశము ఉంది. సినీ రంగంలో ఉండేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. చేసిన దానికి ఫలితానికి దానికి ఇంకో రూపాయి ఎక్కువనే లాభాన్ని చూస్తారు తప్ప తక్కువైతే చూడరు. మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఆర్టిస్ట్లో ముఖ్యంగా కొత్తగా ఆర్టిస్ట్ అయ్యండి, యాంకర్గా కానివ్వండి, వాటిల్లో రంగంలో చేరేటువంటి వారికి అత్యంత ఫలితం చూపిస్తుంది ఈ మాసం. అన్ని రకాలుగా వారి విజయాన్ని సాధించే గొప్ప మాసమే ఈ మాసం అని చెప్పవచ్చు. చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా పలానా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? వాస్తవానికి ఏంటి అంటే, ఈ మాసంలో అయితే వారికి ఏ విషయంలో అడుగు పెట్టినా విజయమే. వీళ్ళు జాగ్రత్త వహించినా వహించకపోయినా అది విజయమే. అలా గ్రహస్థితి అలా కలిసి వస్తుందంట, కలిసి వస్తుంది. చెప్పా కదా, ఒక కొండ, వృశ్చిక రాశి వారికి ఎట్లయితే కొండ దొరికిందో వీళ్ళకి కూడా అలాంటి కొండ దొరికింది. అంతే, అదొక్కటి. కాకపోతే ఏంటి అని అంటే, ఇప్పుడు నడుస్తున్నటువంటి జనరేషన్లో ఈ సినీ కొన్ని రాజకీయవేత్తలు కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటి అని అంటే ఎక్కువగా డ్రగ్స్కి వాటికి వీటికి అలవాటు అయ్యారు కదా, అవి తీసుకోకుండా ఉంటే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. అవి వదిలేస్తే మంచిది. ఇంకొంతమంది ఇప్పుడు IPL అని అవి ఇవి జరుగుతూ ఉంటాయి. బెట్టింగ్లు చేయకుండా ఉంటే వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే బెట్టింగ్స్ పెట్టుకుంటే వారికి ధనం లాభం ఉంది, లాభం లేదని చెప్పను, కానీ దానివల్ల మీరు జీవితాన్ని నష్టపోతారు. బెట్టింగ్స్ పెట్టుకొని మీరు జీవితాన్ని నాశనం చేసుకోకండి. విన్నారా? క్రికెట్ రంగం, మన క్రీడా రంగంలో ఉండే వారికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. సకల యోగక్షేమాలతో విరధిల్లుతూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం వారి ఇంట్లో అద్భుతమైనటువంటిగా ఉంది. సో ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు? అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయండి వీరికి. ఏ వ్యాపారంలో అడుగు పెట్టినా ఆ వ్యాపారం విజయమే ఈ మాసం వారికి. వారికి ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటే ఆ వ్యాపారానికి తగిన విజయాన్ని కూడా అందింపజేస్తుంది. ఇక మీరు అన్నట్లుగానే సొంత ఇంటికి అలా కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా అన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉండిపోతుంది గురుగారు? చెప్పాను కదండి, ప్రతి ఒక్క వ్యాపారవేత్తకు విజయమే. అది రియల్ ఎస్టేట్ వారైనా కానివ్వండి, లేకపోతే చిన్న కిరాణం కొట్టు నడుపుకున్న వారికి కూడా విజయమే. మంచి లాభాలను చూపిస్తుంది.
అన్ని రకాల వాళ్ళకి బాగుంది. సో అభివృద్ధిలోకి వెళ్తారు. ఆబ్వియస్ గా పక్క వాళ్ళ చూపు మన మీద పడుతూ ఉంటుంది సాధారణంగా, వీడు బాగుపడిపోతున్నారు అని చెప్పి. అలాంటి వాళ్ళకి మరి అన్న ఇలా రెమెడీ చెప్తారు వీళ్ళకి? అలాంటి వరకు ఒకటే, ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చేయించడం ఉత్తమం. అది కూడా ఏంటి అని అంటే, స్వామి వారికి నైవేద్యం పెడతాం కదా, అందరూ చాలా మంది అరటి పండ్లు చీఫ్ గా వస్తాయని చెప్పి అరటి పండ్లు డజన్లు కొంటారు. సుబ్రహ్మణ్యానికి మనం ఎప్పుడు పూజ చేసినా అరటి పండు నివేదన అనేది పెట్టకుండా గింజ ఉండే పండ్లను నైవేద్యం పెట్టాలి. అంటే ఆపిల్ కానివ్వండి, ద్రాక్ష కానివ్వండి, సంత్ర కానివ్వండి, ఇగో ఇలాంటి పండ్లను తీసుకువచ్చి అక్కడ పెట్టేసి స్వామి వారికి నివేదన పెట్టాలి. నివేదన పెట్టిన తర్వాత ఈ మన జూన్ మాసంలో వారు ఎక్కువగా దానం చెయ్యాల్సింది కూడా ఏంటి అని అంటే, సుబ్రహ్మణ్యాభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత ఒక షాప్కి వెళ్ళేసేసి ఆ షాప్లో కందిపప్పు కానివ్వండి, కందులు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, పెసరపప్పు కానివ్వండి, ఇవి 2 తీసుకోవాలి. ఇవి రెండిటితో పాటు ఎరుపు రంగు గుడ్డ, పసుపు రంగు గుడ్డ, ఆకుపచ్చ, ఈ 3 రంగుల గుడ్డలను కూడా ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. దానము చేసి స్వయం పాక దక్షిణాలతో ఇవ్వాలి. స్వయం పాకం అంటే తెలుసు కదా, బియ్యము, కూరగాయలు, ఉప్పు, పప్పు అవి ఉంటాయి కదా, వాటితో పాటు దక్షిణ తాంబూలాలు కలిపి ఆ బ్రాహ్మణుడికి దానం చేస్తే అద్భుతమైన ఫలితాలను కూడా మనకు అందింపచేస్తారు. ఓకే. తరచూ అనారోగ్యం పాలయ్యే వాళ్ళకి ఏదన్నా రెమెడీ ఉంటుందా గురుగారు ఈ రాశిలో? ఖచ్చితంగా అండి. తరచు నిత్యంగా అనారోగ్యం పారయ్యేటువంటి వారు కూడా ఈ సుబ్రహ్మణ్యారాధన అనేటువంటిది ఎంతో ముఖ్యమైనది. దీనితో పాటు సుబ్రహ్మణ్యంతో పాటు ఎక్కువగా వారు శివారాధనలో శివుడికి అభిషేకం చేసిన అద్భుతమైన ఫలితాలు కూడా మనకు దక్కుతూ ఉంటాయి. గురుగారు, వీటితో పాటు ప్రజెంట్ ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కాబట్టి మరి దీనికి తగ్గట్లుగా ఏమన్నా పరిహారాలు ఓవరాల్ గా చేసుకోవడానికి ఏమన్నా ఉంటుందా? అర్ధాష్టమ శని ఏంటంటే మనకు మొదటి 8 నెలలు, తర్వాత 8 నెలలు చూపిస్తూ ఉంటుంది. దానికేం పెద్దగా ఆలోచన అవసరం లేదు. ఈ ఒక్క మాసం మాత్రం వీళ్ళు విజయాన్ని సాధించే వ్యక్తులు. ఈ అర్ధాష్టమ శని వల్ల వీరికి ఏంటి అని అంటే ఆరోగ్యంగా నష్టపోతారు. విన్నారా? అది ఎటువంటి అనారోగ్యమైనా రావచ్చు, అది ఎటువైపు దారి తీస్తుంది అనేది మాత్రం చెప్పలేము. ఆ అనారోగ్యంలో నుంచి బాగుపడాలి, వీరు బాగు చేయాలి అని అంటే ఇంట్లో మృత్యుంజయ రుద్ర హవనం కానివ్వండి, లేకపోతే మృత్యుంజయ నృసింహస్వామి హవనం కానివ్వండి చేపిస్తే మంచి ఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి. దానితో పాటు పాశుపత హవనాలు కూడా ఆచరిస్తే చాలు, సరిపోతుంది. సో ఓవరాల్ గా జూన్ నెలలో ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. దేవ